చాలా సింపుల్గా చికెన్ ఫ్రైని ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ కూడా, మీకు 5 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ చికెన్ ఫ్రై ఇలాగే చేసుకుంటారు. అయితే చికెన్ ఫ్రై ఇంత ఫాస్ట్గా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. చికెన్ అయితే ముందుగా ఉప్పు పసుపుతో శుభ్రంగా వాష్ చేసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, ఇంకొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులోనే కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి అన్నీ బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టి మూత పెట్టుకొని అలా బాయిల్ అవనివ్వాలి. అలా ఆ చికెన్ 30 వంతు వరకు ఉడికితే సరిపోతుంది. ఈలోపు ఫ్రై కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా మెంతి ఆకు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకొని ఉల్లిపాయని వేసుకొని వేగనివ్వాలి. నేను దీనికైతే కాంబినేషన్ టమాటో రసం చేస్తున్నాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే పప్పుచారు చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలోకి. ఇదిగో ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేపేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ అయితే బాగా వేగిన తర్వాత మెంతి ఆకు కూడా ఉంది కదా, మెంతి ఆకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతి ఆకు ఫ్రైలోకి చాలా బాగుంటుంది. మెంతి ఆకు లేనప్పుడు కసూరి మేతి అయినా కూడా వాడచ్చు. ఇక మెంతి కూర దొరికే సీజన్లో అంతటా కూడా మనం మెంతి ఆకుని వాడుకుంటే చాలా బాగుంటుంది. హెల్దీ ఇంకా టేస్టీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మెంతి ఆకు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ముందు కొంచెం వేసుకున్నాం కదా, సరిపోయినంత చూసుకొని ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం పక్కనే బాయిల్కి పెట్టుకున్నాం కదా చికెన్, అది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. నీళ్ళు అయిపోతున్నట్లయితే చూసుకుంటూ ఉండాలి. అందులో మనం వాటర్ వేయలేదు కానీ చికెన్లో ఉన్న వాటరే అలా వచ్చేస్తుంది అన్నమాట. అది పూర్తిగా వాటర్ అయిపోయే వరకు ఉంచకూడదు, ఎందుకంటే ఆ వాటర్ ఈ చికెన్ ఫ్రైలో యూస్ చేస్తాము, అప్పుడు ఇంకా బాగుంటుంది. లేదంటే బాగా డ్రైగా అయిపోతుంది చికెన్ ఫ్రై. ఆ కొంచెం వాటర్ అన్నా ఉంచాలి. చూసారు కదా, బాయిల్ అయితే 3/4 వరకు అయిపోయింది. అది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకుంటూ మధ్యలో చూసుకోవాలి, లేదంటే అడుగంటుకుపోతుంది. అలా అంటుకోకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం వేరే మసాలాలు ఏమీ రెడీ చేయని అవసరం లేదు. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. జస్ట్ జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ అంతే. గరం మసాలా కానీ ఇంకా లేకపోతే చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ప్రియా వాళ్ళది నేను యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం చికెన్లో వాటర్ ఉంది కదా, ఆ చికెన్ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. నేను ముందుగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక ఈ మసాలాలన్నీ కూడా ఈ వాటర్కి బాగా పట్టి కొంచెం థిక్గా అయ్యే వరకు కూడా ఇలా చేసుకోవాలి. అప్పుడు మనం చికెన్ వేసుకుని దీంట్లో కలిపేసుకోవడమే. చాలా ఈజీ కదా, ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి. ఆ చికెన్ ఇట్లా వేసేసుకొని బాగా మసాలా అంతా కూడా బాగా పట్టేలా కలుపుకోవడమే. అలా 5 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, యమ్మీ లుక్ ఉంది కదా. చూడడానికే కాదు, టేస్ట్ కూడా అదిరిపోతుంది. అంతే, ఎంత ఈజీగా అయిపోయిందో చికెన్ ఫ్రై. పైనుంచి కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై. ఇలా కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత కూడా కాసేపు కలుపుకోవాలన్నమాట.
ఇలా మొత్తం పైనుంచి కిందికి ఇలాగా అట్ల కాడ ఉంటుంది కదా, అలాంటి దాంతోనైతేనే మనకి ఈజీగా వస్తుంది. ఇలా కలుపుకోవడానికి ముక్కలు లేకపోతే విరిగిపోతాయి అన్నమాట. విరగకుండా అడుగు నుంచి ఇలా పైకి తీసి ఇలా కలుపుతూ ఉండాలి. అడుగున అంటుకోకుండా ఇలా పైనుంచి కిందికి ఇలా టాస్ చేసుకుంటూ ఇలా బాగా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కూడా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో మనకి ఈ చికెన్ ఫ్రై ఎంత ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ చికెన్ ఫ్రై ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోయినట్లయితే కొంచెం వేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. యమ్మీ యమ్మీగా, సింపుల్గా, టేస్టీగా 5 నిమిషాల్లో చికెన్ ఫ్రైని ఇలా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీల కోసం చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.